పాణ్యంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని ఏర్పాటు చేసి మౌలిక వసతులను కల్పించాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పాణ్యంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేసి మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. డిగ్రీ కళాశాలకు సొంత భవనం లేక పాణ్యంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిథిలావస్థలో ఉన్న గదులలో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థినీలు మాట్లాడుతూ కళాశాలలో కనీస వసతులు లేకపోవటం బాధాకరమన్నారు. సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బెంచెస్ సరిగ్గా లేవు, క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు అండ్ ఆల్సో వాష్రూమ్స్ టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవు. అందుకే అడగడానికి వచ్చాము. అండ్ ఆల్సో పాములు కూడా వస్తున్నాయి అన్నమాట. మాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ బిల్డింగ్ పడిపోతుందేమో అన్నట్లు భయంతో చదువుకుంటున్నాము. మాకు బిల్డింగ్ కాలేజ్ కట్టించి అండ్ ఆల్సో హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలని కలెక్టర్ గారిని అడగడానికి వచ్చాము. విద్యార్థినులకు టాయిలెట్ వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని, తరగతి గదులు పైకప్పు చీలికలు రావటంతో వర్షాకాలంలో వర్షపు నీరు తరగతి గదిలోకి చేరటంతో చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, నిర్మాణానికి స్థల సేకరణ చేపడుతున్నామని చెప్పి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వచ్చి 4 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎటువంటి కార్యక్రమాలు అనేవి కూడా జరగలేదు. డెవలప్మెంట్ అనేది జరగలేదు. క్లాసులలో విద్యార్థులు చదువుకుంటుంటే పాములు, తేళ్లు వర్షం పడినప్పుడు క్లాసులలోకి నీరు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. పాణ్యానికి పేరు పాణ్యం నియోజకవర్గం అని ఉంది, కానీ ఆ పాణ్యం నియోజకవర్గం చుట్టుపక్కల దాదాపు 14 గ్రామాల విద్యార్థులు చదువుకునే భవిష్యత్తు ఉంది. వాళ్ళందరూ కొంతమంది చదువుకోగలిగిన విద్యార్థులల్లా నంద్యాలకు వచ్చి చదువుకుంటున్నారు. చదువుకోలేని విద్యార్థులు ఇళ్ళ దగ్గర నిలబడిపోతున్నారని ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసినారు. మాకు సంతోషకరమే. అయినా సరే దాంట్లో కనీసం మౌలిక సదుపాయాలు అనేటివి ఏర్పాటు చేయాలని విద్యార్థులుగా మేము ఎన్నో పలుమార్లు కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకొచ్చినప్పటికీ పరిష్కారం కాకపోవటం ఏంటని ప్రశ్నించారు. వెంటనే కళాశాల నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకుడు రవీంద్రనాథ్, ఆర్వీఎఫ్, ఏఎస్ఎఫ్, ఏపీఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా గతంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాణ్యంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం. కానీ విద్యార్థి ఉద్యమాల పోరాట ఫలితంగా డిగ్రీ కళాశాల సాధించుకున్నాం. కానీ డిగ్రీ కళాశాలకు ఒక 10 ఎకరాల పొలం కానీ ఇంతవరకు కేటాయించలేదని చెప్పేసి మేము ప్రభుత్వాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాధికారులను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు రోజుకు జిల్లా వ్యవస్థలో పాణ్యం కూడా దినాభివృద్ధి చెందుతుంది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సొంత భవనంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి, అలాగే ల్యాబ్లకు సంబంధించిన టెక్నీషియన్కి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేసి నెక్స్ట్ ఇయర్ లోపల సొంత స్థలం ఏర్పాటు చేసి బిల్డింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.